ఈరోజు పన్నీర్ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దామండి. నా గొంతు కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. పన్నీర్ని ఫస్ట్ కొంచెం కారము, పసుపు, సాల్ట్ వేసి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో పోసి ఫ్రై చేసుకోండి. పన్నీర్ అట్లా ఉత్తగా తిన్నా కూడా బాగుంటుందండి. మా పాప అయితే సగం తినేసింది అట్లా ఫ్రై చేశాక. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు. అట్లా కొంచెం సాఫ్ట్గా అయినాక అందులో టమాటాలు వేసి టమాటాలు కూడా టమాటా మెత్తగా అయిపోయేదాకా కొద్దిసేపు ఉడికించుకోండి. మూత పెట్టేసి ఉడికించుకొని అవి మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఇంకొక అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మన బగారా మసాలా వేసుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిను కొద్దిగా ఉల్లిగడ్డ వేసుకోండి. మనం ఎంత పేస్ట్ పట్టుకున్నాం కాబట్టి బాగా ఎక్కువైనా కూడా స్వీట్గా వస్తుంది కర్రీ. ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోగానే మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో మసాలా అది వేసుకొని మంచిగా ఫ్రై కావాలి. మనం ఏదైతే పట్టి పెట్టుకున్నామో ఆ మసాలా మొత్తము మంచిగా దగ్గరికి వచ్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మసాలా ఎంత ఫ్రై అయితే అంత కర్రీకి టేస్ట్ వస్తుందండి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు. మీరు ఆయిల్ ఎక్కువ పోసుకుంటే పైకి తేలుతుంది, తక్కువ పోసుకుంటే తేలదండి. ఆల్రెడీ మనకి పన్నీరు ఫ్యాట్ ఉంటుంది అందులో. మనం ఇంకా ఆయిల్ ఎక్కువ పడితే ఇంకెక్కువ ఫ్యాట్ అవుద్ది కాబట్టి కొంచెం లైట్గానే వేసుకోండి. అలా ఫ్రై అయ్యాక కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కారము, సాల్ట్, కొంచెం ధనియాల పొడి, మీ దగ్గర ఇంకేమన్నా గరం మసాలా ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ వేయలేదండి. అవి వేసి ఒక్కసారి అవి కారం అవన్నీ మన మసాలాకు పట్టేట్టుగా కొద్దిసేపు కలుపుకొని 5 మినిట్స్ ఫ్రై కానివ్వాలి ఆ మసాలాని. ఫ్రై అయ్యాక మీకు అందులో సూప్ ఎంత క్వాంటిటీలో చిక్కగా కావాలా పలుచగా కావాలా మీ టేస్ట్ బట్టి ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ పోసానండి. నేను చిక్కగానే చేసాను. మీరు 2 గ్లాసెస్ వాటర్, ఎందుకంటే మనం ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ చేసాం కాబట్టి చిక్కగా వద్దండి సూపు. మనం ఉడకబెట్టే కొద్దీ వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకొని అందులో పన్నీర్ ముక్కలు వేసేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. అంతే, కొంచెం దగ్గర పడిందంటే కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.